హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు హర్రర్ అండ్ క్రైమ్ స్టోరీస్. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. నేను ఈరోజు మీకు ఒక నిజమైన హర్రర్ స్టోరీ గురించి చెప్పబోతున్నాను. ఇక ఎందుకు ఆలస్యం, హర్రర్ స్టోరీలోకి వెళ్ళిపోదామా? పదండి ఫ్రెండ్స్. అది సరిగ్గా 1998 డిసెంబర్ 20వ తారీఖు అర్ధరాత్రి బాగా వర్షం కురుస్తుంది. అప్పుడు టైం సరిగ్గా 12:07 అవుతుంది. అర్జున్ తన ఇంటిలో నిద్రపోతున్నాడు. అర్జున్ తెలంగాణలోని ఒక న్యూస్ ఛానల్లో వీడియో జర్నలిస్ట్గా పనిచేస్తున్నాడు. అర్జున్కి ఒక అన్నోన్ నెంబర్ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అప్పుడు అర్జున్ ఆ ఫోన్ని లిఫ్ట్ చేశాడు. ఇక అవతలి వ్యక్తి అర్జున్తో ఇలా అన్నాడు: అర్జున్ సార్, మీరు నిజమైన హర్రర్ స్టోరీలను చిత్రీకరిస్తారని విన్నాను. ధైర్యం ఉంటే వెలగంపల్లి గ్రామానికి రండి అని చెప్పి వెంటనే కాల్ కట్ చేశాడు. దాని తరువాత మరుసటి రోజు అర్జున్ తన కెమెరామ్యాన్ రోహన్తో కలిసి ఆ గ్రామానికి వెళ్ళాడు. అర్జున్ ఆ గ్రామానికి చేరుకోగానే అక్కడ ఒక వింత విషయాన్ని గమనించాడు. అదేంటంటే ప్రతి ఇంటి ముందు ఒక అద్దం వేలాడుతూ ఉంది. కానీ ఆ అద్దాలను ఎవరూ చూడడం లేరు. సరిగ్గా అప్పుడే అక్కడికి ఆ గ్రామ పెద్ద వచ్చి అర్జున్ వాళ్ళతో ఇలా హెచ్చరించాడు: వినండి బాబు, వినండి. సూర్యుడు అస్తమించిన తర్వాత ఏ అద్దంలోనూ మీ ముఖం చూడకండి అని హెచ్చరించాడు. అది విని అర్జున్ నవ్వుకున్నాడు. 21వ శతాబ్దంలో కూడా ఇలాంటి నమ్మకాలా అని తనలో తానే అనుకున్నాడు. దాని తరువాత ఆ రాత్రి అర్జున్, రోహన్ ఆ గ్రామంలోని పాత గెస్ట్ హౌస్లో బస చేశారు. ఆ రోజు రాత్రి సరిగ్గా సమయం 2:59 అవుతుంది. అప్పుడే టిక్ 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 అని గడియారం 3 కొట్టగానే బాత్రూంలో నుండి అద్దం నుంచి ఎవరో మెల్లగా తట్టిన సౌండ్ వినిపించింది. అది రోహన్ విన్నాడు. రోహన్ మెల్లగా బాత్రూమ్ అద్దం దగ్గరికి వెళ్ళాడు. ఆ అద్దంలో అతని ప్రతిబింబం ఉంది. అది నవ్వుతుంది. రోహన్ మాత్రం నవ్వడం లేదు. ఒక్కసారిగా లైట్లు ఆరిపోయాయి. మళ్ళీ వెలిగేసరికి అద్దంలో రోహన్ కనిపించడం లేదు. కానీ నిజమైన రోహన్ మాత్రం వెనుక నిలబడి వణుకుతున్నాడు. అర్జున్, మనం వెంటనే వెళ్ళిపోదాం పదా అని గట్టిగా అరుస్తున్నాడు. అర్జున్ వెంటనే లేచి కెమెరాని చెక్ చేశాడు. వీడియోలో మాత్రం రోహన్ని అద్దంలో ఎవరో చేతిని పట్టుకొని లోనికి లాగుతున్నట్టు రికార్డ్ అయింది. అది చూసి అర్జున్ ఒక్కసారిగా షాక్కి గురయ్యాడు. అలా ఆ రాత్రి గడిచిపోయింది. మరుసటి రోజు అర్జున్ ఆ గ్రామంలోని నివసిస్తున్న 70 ఏళ్ల రామయ్య అనే వ్యక్తిని కలిశాడు. ఆ రామయ్య అనే వ్యక్తి అర్జున్ మరియు రోహన్కి ఒక భయంకరమైన రహస్యం చెప్పాడు. అది ఏమిటంటే 40 సంవత్సరాల క్రితం ఆ గ్రామంలో ఒక అద్దాల కళాకారుడు ఉండేవాడు. అతను ప్రత్యేక అద్దాలు తయారు చేసేవాడు. ఒకరోజు అతని భార్య, కూతురు అనుమానాస్పదంగా చనిపోయారు. ఆ తరువాత అతను పిచ్చివాడై అద్దాలు మనుషులు ఆత్మలను దాచుకుంటాయి అని చెబుతూ కనిపించకుండా అదృశ్యమైపోయాడు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం 7 నుంచి 8 మంది అదృశ్యమవుతున్నారు. అది చెప్పి రామయ్య అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అదే రోజు రాత్రి అర్జున్ ఒంటరిగా ఆ పాత అద్దాల వర్క్షాప్లోకి వెళ్ళాడు. ఆ షాప్లో వందలాది అద్దాలున్నాయి. ఆ ప్రతి అద్దంలో అర్జున్ మాత్రమే కనిపిస్తున్నాడు. కానీ ఒక అద్దంలో మాత్రం అర్జున్ వెనుక ఒక చిన్న పాప నిలబడి ఉంది. అర్జున్ వెంటనే తిరిగి చూశాడు. ఇక అర్జున్ భయంతో వణుక్కుంటూ మళ్ళీ వెనకకు చూశాడు. కానీ అతని వెనక ఎవరూ లేడు. అర్జున్ మళ్ళీ అద్దం వైపు చూశాడు. ఆ పాప చేతితో ఒక సంకేతం చేసింది. పరిగెత్తు పరిగెత్తు అని అన్నది. అప్పుడు వెంటనే అక్కడ ఉన్న వందల అద్దాలు ఒక్కసారిగా పగిలిపోయాయి. అర్జున్కి అక్కడే ఒక పాత డైరీ దొరికింది. ఆ డైరీలో ఇలా రాసి ఉంది: అద్దం అనేది గాజు కాదు, అది 2 ప్రపంచాల మధ్య తలుపు అని రాసి ఉంది. అర్జున్ ఆ డైరీ చివరి పేజీ తిప్పాడు. అందులో ఒక ఫోటో ఉంది. ఆ ఫోటోలో అర్జున్ నిలబడి ఉన్నాడు. కానీ ఆ ఫోటో 1985 నాటిగా తేదీ ఉంది. అది చూసి అర్జున్కి ఒక నిజం అర్థమైంది. తనకి వచ్చిన ఫోన్ కాల్ ఈ ప్రపంచం నుండి కాదు, అద్దం ప్రపంచం నుండి వచ్చిందని అప్పుడు అర్జున్కి అర్థమైంది.
అంతలో రోహన్ కూడా కనపడకుండా పోయాడు. అతన్ని వెతుకుతూ వెతుకుతూ అర్జున్ మళ్ళీ ఆ వర్క్షాప్లోకి వెళ్ళాడు. ఒక భారీ అద్దం ముందు రోహన్ నిలబడి ఉన్నాడు. అతను నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. అది రోహన్ కాదు, అతని రూపంలో ఉన్న ఇంకెవరో. అర్జున్ భయంతో ఒక్కసారిగా వెనక్కి తగ్గాడు. అద్దం లోపల నుండి వందలాది చేతులు బయటకొచ్చాయి. అర్జున్ లోపలికి లాగడానికి ప్రయత్నించాయి. అప్పుడే అర్జున్కు మొదట కనిపించిన ఆ చిన్న పాప మళ్ళీ ప్రత్యక్షమై ఇలా అన్నది, అర్జున్, నీ దగ్గరున్న డైరీని వెంటనే కాల్చేయ్. అది విని అర్జున్ వెంటనే ఆ డైరీకి నిప్పు పెట్టాడు. వెంటనే అద్దాలను ఒక్కొక్కటిగా పేలిపోవడం ప్రారంభించాయి. భయంకరమైన అరుపులు, చీకటి, పొగ అన్నీ ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యాయి. దాని తర్వాత ఉదయం. గ్రామం సాధారణంగా కనిపించింది. అద్దాలన్నీ మాయమయ్యాయి. రోహన్ కూడా తిరిగి వచ్చాడు. కానీ అతనికి జరిగింది అసలు ఏమీ అర్జున్కి గుర్తే లేదు. అది జరిగిన తర్వాత అర్జున్, రోహన్ తిరిగి వాళ్ళ నగరానికి వెళ్ళిపోయారు. అలా రోజులు గడిచిపోయాయి. సరిగ్గా 3 నెలల తర్వాత అర్జున్ ఆ కేసుపై డాక్యుమెంటరీ ఎడిట్ చేస్తున్నాడు. అలా చివరి ఫుటేజ్ చూస్తుండగా అతని వెనుక ఒక చిన్న పాప నిలబడింది. అది చూసి అర్జున్ భయంతో ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. అర్జున్ అది పట్టించుకోకుండా మళ్ళీ డాక్యుమెంటరీ ఎడిట్ చేస్తున్నారు. చివరి ఫుటేజ్ చూస్తుండగా ఒక ఫ్రేమ్లో ఎడిటింగ్ రూమ్లో అతని వెనుక మళ్ళీ ఒక చిన్న పాప నిలబడి ఉన్నట్టు కనిపించింది. ఇక వెంటనే అర్జున్ భయంతో మళ్ళీ వెనక తిరిగి చూశాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. మళ్ళీ స్క్రీన్ వైపు చూశాడు. కానీ ఈసారి పాప నవ్వుతుంది. స్క్రీన్ నల్లగా మారింది. ఒకే ఒక వ్యక్తం వినిపించింది. అర్జున్, నువ్వు కథని ముగించావని అనుకుంటున్నావు, కానీ నీకు తెలీదు నువ్వే ఇప్పుడు తదుపరి కథ అని. అలా ఆగిపోయింది. ఫ్రెండ్స్, విన్నారు కదా, ఈ స్టోరీ మీకు నచ్చిందా? నచ్చితే ఒక